మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. మీరు త్వరపడి బయలుదేరురు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును అని వాగ్దానించాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడి వాగ్దానించాడు. వెంటనే షాడోస్ పెట్టిన చూడండి ఇక్కడ అవునండి. ఉదయకాలం సాయంత్రకాలం మరి అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం అనే దినము కూడా మరి నెల దేవుని కృప వల్ల మరి బైబిల్తో పూర్తి రాస్తారండి. ఇంక ఇలాంటి డేస్ కదండి ఇప్పుడు ఉదయకాలం నుంచి సాయంత్రకాలం దాకా భోజనం చేయకుండా మనం టిఫిన్ కూడా చేయకుండా మరి ఫాస్టింగ్ ఉంటున్నాం అందరం కూడా. అయితే మరి దేవుడు మనకి తోడుగా ఉంటా అంటున్నారు, మన ముందు నడుస్తూ అంటున్నారు. ఆయన మన వెనకాల కూడా ఆయన ఇశ్రాయేల్ సైన్యాన్ని మనకి వెనక కాలు కాయిస్తానంటున్నారు, భయపడొద్దని అంటున్నారు అన్నమాట. ఇక్కడ దేవుడు మరి చూస్తే నిర్గమకాండంలో మరి 13వ అధ్యాయంలో మరి 21, 22 వచనాల్లో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే మనం చూద్దామండి ఇప్పుడు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయుచుండగా మరి యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చును. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు అని చెబుతున్నాడండి దేవుడు. అవునండి, ఆనాడు ఇశ్రాయేల్ సైన్యం మరి అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు మరి అప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి మరి మేఘస్తంభంలాగా పగలు రాత్రి నీలస్తంభంలాగా ఉండి వాళ్ళని కాపాడుకుంటూ 40 రోజులు మరి ప్రయాణం చేశారనమాట వాళ్ళు. ఆ విధంగా మనల్ని కూడా తోడుగా ఉంటా అంటున్నారు మనకు కూడా. ఇంకా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఏమంటున్నారంటే, నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని భయపడొద్దని చెప్పేసి సమయమందవద్దని చెప్పేసి దేవుడు మరి ఇశ్రాయేల్ అందరిట మరి అక్కడ చెబుతున్నారన్నమాట. ఈ విధంగా మరి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారన్నమాట. ఎప్పుడు కూడా ఎవడెవడని అంటున్నారు, మనల్ని ఎడబాయని అంటున్నారు అనమాట. మన ముందు ఆయన నడుస్తానంటున్నారు. ఇంకా కీర్తన గ్రంథము మరి 121వ అధ్యాయము 5 వచనం దగ్గర నుంచి 8వ వచనం దాకా మరి దేవుడు మాట్లాడుతున్నారంటే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీ నీడగా ఉండను. పగలు 2 దెబ్బైనను నీకు తగలనివ్వదు, మరి రాత్రి 2 దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణం కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు కూడా యెహోవా నిన్ను కాపాడని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు అనమాట అండి. ఆయన మనల్ని కాపాడేవాడు అనమాట. మనకి ఏది పగలంటే దెబ్బ రాత్రి దెబ్బ కూడా తగలనన్నా మన ప్రాణానికి ఏ అపాయం రాదని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, నీ ఆహారం ఆకలిగొని వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండాటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నారు. అలాగనే నీవు చేసినట్లా నీ వెలుగు వేకువచుక్కవలె ఉదయించును అంటున్నారు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అంటున్నారు. నీ నీతి నీ ముందు నడుచును అని చెప్పేసి అంటున్నారు. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయనని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట అండి. ఇంకా మరి సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33, 34 వచనాలు దేవుడు ఏమంటున్నారంటే, వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలం చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములలో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను అని చెప్పేసి దేవుడిగా మాట్లాడుతారండి. ఈ వాక్యం అంతా కూడా మరి మనము భయపడాల్సిన అవసరం లేదని దేవుడు మన భవిష్యత్తును అంటే ముందర మరియు మరి గతాన్ని కూడా అంటే వెనకటి భాగాలను ఇంకా వెనక మరి చూసుకోవడానికి మరి ఆయన సంబంధించబడింది అనమాట. ఆయన మనకు తోడుగా ఉంటాడని తెలియజేస్తుంది అనమాట అండి. అన్నిటికీ ముందు భవిష్యత్తుని వెనకాల ఉన్న వాటిని అన్నిటిని ఆయన సరి చేసుకుంటూ మనల్ని కాపాడగల దేవుడు శక్తివంతుడు, బలవంతుడు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నాడు. నువ్వేం భయపడద్దు చెబుతున్నాడు అనమాట. నీకు ఎవరు అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు అనమాట. ఏదైనా మాకు మంది చెప్తున్నారు అని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతులు శాశ్వత మందిరకరమైన అవనికల స్థుతిస్తుందండి. ఎంతమంది అయితే ప్రపంచ పథక పెట్టిన పేరు గ్రామం
చేసుకుని ప్రతి ఒక్క బిడ్డకు అవసరం తెచ్చిన నక్కలు తెచ్చిన కొరకలు తెచ్చిన జంట బిడ్డలు మంచి గుండె దేశాలు జరుగుండే ఉద్యోగాలు తెచ్చిన అది ఆర్థిక సాయం తెచ్చండి అన్న స్వస్పర్శన వేదనతో వదచిన వాళ్ళు అవుతుండే రక్షణ మనకు రక్షణ మనసు దయచండి మనసులు మళ్ళీ ప్రశ్న మన కాలు మీరు కాడి మాట కృప చెప్పండి మీ స్వగ్రాన్ని మేర్చడానికి మీ అందరూ సిద్ధపడిన కృప చెప్పిన బాగా దయచి మన మా ప్రభు పేరు క్రీస్తు ప్రసిద్ధమైన నావున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి ఆమేన్. మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రేరించి మనం చేసుకున్నాడు ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.